శ్రీమతే రామానుజాయ నమః. పిల్లలకు ప్రేమను పంచినట్టే కష్టాన్ని కూడా పంచండి. అదేంటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. నిజ జీవితం అంటే 2:30 గంటల సినిమా కాదు. అన్నీ మారిపోయి శుభం కార్డు పడటానికి. ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒక ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. జడ్జి గారి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది. మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మాకు ఒక పాప ఉంది. నేను అందరిళ్లల్లో పనిచేసి తెచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. అందర్నీ అడుక్కొని అలాగలాగా నా కూతురికి మంచి చదువు చెప్పించాను. మా అమ్మాయిని ఎటువంటి కష్టం తెలియకుండా పెంచాను. అమ్మాయి కూడా బాగా చదివి ఉద్యోగం సంపాదించుకుంది. ఇక మా కష్టాలు తీరాయి అనుకునే లోపు అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసం చేసి ఎత్తుకుపోయారేమో అని చెప్పింది. జడ్జి గారు ఆ విషయం గురించి పూర్తిగా విచారించగా ఆ రోజు వాళ్ళ అమ్మాయి కోర్టుకు వచ్చింది. బోనులో ఎదురుగా తల్లి కూతుళ్ళు. ఆ అమ్మాయి కళ్ళలో ఏమాత్రం ప్రేమ కనిపించలేదు. తప్పు చేశానన్న పశ్చాత్తాపము లేదు. ఆ అమ్మాయి నన్ను ఎవరు మోసం చేయలేదు, నన్ను ఎవరూ ఎత్తుకుని పోలేదు, నేను మేజర్ని, నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. ఇంట్లో వాళ్లకు ఒక్క మాట అయినా చెప్పాలి కదా అని అడగాలని అనుకున్నా కోర్టులో ఇలాంటి సంభాషణలు ఉండరాదు. కనుక 1 గంట సేపు తల్లి కూతుర్లు మాట్లాడుకోవలసిందిగా జడ్జి గారు తీర్పిచ్చారు. జడ్జి గారి ఆశ ఏంటంటే ఒకవేళ ఆ తల్లి కూతుళ్ళు కలిసి మాట్లాడుకుంటే ఆ తల్లి కష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుందని, గతాన్ని తలిచి ఆమె మారుతుందేమోనని. ఆయనకు మనసుంది కదా, అందుకే ఆలోచించి అలా చెప్పారు. 1 గంట తర్వాత మళ్ళీ వచ్చిన తల్లి కూతుళ్లను ఎదురుగా నిలబడ్డారు. కానీ ఎటువంటి మ్యాజిక్ జరగలేదు. అమ్మ ఒక నిశ్చయానికి వచ్చి, ఇక మా అమ్మాయి ఇష్టమండి, తను సంతోషంగా ఉంటే మాకంతే చాలు. ఒక్క మాట వాళ్ళ నాన్నతో వెళ్ళొస్తానని చెప్పమనండి. ఆయనకు ఆ పిల్లంటే ప్రాణం అని తల్లి చెప్పింది. వాళ్ళ నాన్న ఎక్కడా అని అడగగా అతను ఒక మూలన కూర్చొని ఇవన్నీ గమనించి కన్నీరు పెట్టుకుంటున్నాడు. అతను వికలాంగుడు. అతనిని ఒకరు ఆసరాగా పట్టుకొని ఉన్నారు. అయినా ఏమాత్రం మనసు కరగని ఆ అమ్మాయి ఇక నేను వెళ్ళొచ్చా అని అడిగి బయట తన భర్త వేచి చూస్తున్న కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని శిక్షించడానికి కోర్టుకి అధికారం లేదు. ఆర్డర్ వేసి ఇవి ఆచరించి తీరాలి అని చెప్పడానికి ఇంకా చట్టాలు రాలేదు. జడ్జి గారు ఆ అమ్మను ఉద్దేశించి ఇప్పుడు ఎలా వెళతారు అని అడిగితే బస్టాండ్లో 4 దగ్గర అడుక్కొని మా ఊరు వెళ్ళిపోతాం, అక్కడ మళ్ళీ ఇళ్లల్లో పని చేసుకుని మా బతుకులు ఈడ్చేస్తామని అంటుంటే అక్కడ అందరి కళ్ళల్లో కన్నీళ్లు. కోర్టు నుండి బయటకు వచ్చిన జడ్జి గారు ఆమెకు 1000 రూపాయలు ఇవ్వగా అక్కడ ఉన్న వారంతా తోచిన సహాయం చేసి పంపారు. సినిమాల్లో లాగా నిజ జీవితాల్లో మార్పులు ఉండవు. తప్పు చేశామేమో అనే పశ్చాత్తాపం ఉండదు. చట్టం కూడా కొన్నిసార్లు మౌనంగా చూస్తూ ఉండాలి అంతే. మన పిల్లలకు మన కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోవడమే పొరపాటు. ప్రేమను పంచినట్టే కష్టాన్ని కూడా పంచండి. అప్పుడైనా కాస్తంత మానవత్వంతో మనుషులుగా మిగిలి ఉంటారు. లేకపోతే మానవత్వాన్ని మరిచిపోయి ప్రేమగా పెంచిన తల్లిదండ్రుల్ని నిర్దాక్షిణ్యంగా గాలి కుదిలేసి తమ దారిన తాము వెళ్ళిపోతారు. ఇది నేటి జనరేషన్ హృదయం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.